కళ్యాణమంట కమనీయమంట భూలోకమంతా జరిగే కళ్యాణమంట వధువెవ్వరంట వరుడెవ్వరంట కమనీయమైన ఈ కళ్యాణ జంట వరుడు రామయ్య వధువు సీతమ్మ కన్నుల పంట కళ్యాణ జంట కళ్యాణమంట కమనీయమంట భూలోకమంతా జరిగే కళ్యాణమంట పల్లకి సేవల్లో పల్లె మునిగిందే తల్లి ముస్తాబైన పెళ్లి కూతురు సీతమ్మ తల్లి ముత్యాల పందిరి కింద ముద్దుల రామయ్య ముసిమూసి నవ్వులతోనే చూస్తుండే తల్లి కళ్యాణమంట కమనీయమంట భూలోకమంతా జరిగే ఈ కన్నుల పంట చూసిన వారింట సిరులు పండేను అంట కన్నా వారింట కన్నుల పంటేను అంట సిగ్గుల సీతమ్మకు బొగ్గ సుక్కానే పెట్టి ముత్యాల పందిరిలో ఎదురుగా కూర్చోబెట్టి నుదుట తిలకం దిద్దిన కోదండ రామయ్య జిలకార బెల్లం పెడుతూ ఒకటయ్యే చక్కని జంట కళ్యాణమంట కమనీయమంట భూలోకమంతా జరిగే కళ్యాణమంట కన్నా వారింట కన్నుల పంటేను అంట కమనీయమైన జంట కళ్యాణమంట
కళ్యాణము చూతమురారండి. శ్రీ హే వాసవి, గత 8 రోజుల నుంచి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో శ్రీ రామచంద్రుని యొక్క గుడి కూడా ఉంది. దీంట్లో సీతారాముడు యొక్క నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రతిరోజు ఒక విధంగా ఈ ఆలయంలో జరగడం. మరి ఈరోజు నవమి కార్యక్రమం అంటే స్వామివారి యొక్క జననం 12 గంటలకి స్వామివారి యొక్క జననం జరిగింది. తదుపరి స్వామివారి యొక్క కళ్యాణం. ఈ కళ్యాణం మనం చూడలేనటువంటి విధంగా శ్రీరాముని యొక్క కళ్యాణం పురాణంలో చెప్తారు. ఎంతో వైభవంగా ఒక మహారాజు యొక్క కళ్యాణం జరిగిందని, కానీ మనం చూడలేదు. కానీ ఇక్కడ వేద బ్రాహ్మణులు మనకు ఈ కళ్యాణం జరపడం వల్ల మనకు కళ్ళారా చూసి ఆనందిస్తున్నాం. ఒక స్వామివారి యొక్క కళ్యాణం. ఈ కళ్యాణం ఆదిలాబాద్ పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో గత 50 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కానీ ఈ సంవత్సరం ఈ నవరాత్రులు కూడా అంగరంగంగా వైభవంగా మహిళలకే చాలా అద్భుతంగా జరపడం జరిగింది.